ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? మరి ఈ ఉదయకాలం మీరు ప్రార్థన చేశారా? ప్రతిరోజు ప్రార్థించండి. మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొనండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ఈ వాగ్దానాన్ని కూడా వీక్షించి ప్రార్థనలో మీరు ఏకీభవించండి. ఇవ్వబడుతున్న వాగ్దానాన్ని మనందరం హృదయపూర్వకంగా స్వీకరించి విశ్వాసం ఉంచి ప్రార్థనాపూర్వకంగా కనిపెడుతుండగా దేవుడు నిశ్చయంగా ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబోతున్నారు. ప్రభు కార్యము జరగబోతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మరి ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం విన్నాం కదా. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. నిశ్చయముగా మన ఆత్మీయ జీవితంలో విశ్వాసం ఎప్పుడు మనకు ప్రారంభించబడుతుంది అంటే, మరి అన్యజనులుగా మనం ఉన్నప్పుడు, ప్రభు క్రీస్తుని మనం ఎరగనప్పుడు, యేసయ్యను గురించినటువంటి సువార్త మనం విన్నప్పుడు ఆయన పట్ల మనకు ఎంతో కొంత విశ్వాసము ప్రారంభమైనది. ఆ విశ్వాసమే దేవుని సన్నిధి దాకా రావడానికి, మందిరావరణంలో నిలబడుటకు, లేదా దైవజనుల యొద్ద ప్రార్థన సహాయం కోరుకొనుటకు, ఏదైనా సమస్య, బలహీనత, పోరాటాలను బట్టి ఆయన సముఖంలో మోకరిల్లి ప్రార్థించినట్లుగా మనల్ని ప్రేరేపించింది. అంటే క్రీస్తును గురించి వినబడిన మాట మనకు విశ్వాసాన్ని కలగజేస్తే ఆ విశ్వాసము నిన్ను ప్రార్థనలోనికి నడిపిస్తూ ఉంది. ఆ ప్రార్థన నమ్మకంగా నువ్వు చేస్తుండగా, యథార్థంగా నువ్వు చేస్తుండగా, నువ్వు కనిపెడుతుండగా ఆ ప్రార్థన నీకు ఒక కార్యాన్ని జరిగించబోతూ ఉంది. హల్లెలూయా. అట్టి కార్యము జరగటము ద్వారా ప్రభు వైపు నువ్వు చూచి ఉన్నావు కనుక ఈ దినాల్లో క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా కొనసాగుతున్నటువంటి మరి ఈ దినాల్లో ప్రారంభంలోనే ప్రభువుని గురించి మరి కొద్దిగా విన్నటువంటి ఆ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని నమ్మకం ఉంచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు మేలు పొందావు, దీవించబడ్డావు, ఆశీర్వదించబడినావు, అతి ప్రాముఖ్యంగా రక్షణ పొందుకొని ఉన్నావు కదా. మరి ఈ దినాల్లో ప్రభు బిడ్డగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఈరోజు ఎదురవుతున్న ఈ సమస్యలను బట్టి నువ్వెందుకు కృంగిపోతూ ఉన్నావు? ఈ దినాల్లో ఎదురవుతున్న పోరాటాలను బట్టి ఎందుకు నీవు బలహీనపడుతూ ఉన్నావు? అప్పటి కాలంలో నువ్వు విన్నదానికన్నా ఇప్పుడు నేర్చుకుంటున్నవి ఎక్కువ కాదా? ఇప్పుడు నీ దేవుడు నీ జీవితంలో మరి ఎక్కువ కార్యాలు జరిగించలేదా? ఈ రోజు వరకు నువ్వు విన్న వాక్యము, నువ్వు చదువుకున్న వాక్యం, నువ్వు ధ్యానించిన దేవుని మాటలు, నీ జీవితంలో ఇప్పటిదాకా జరిగిన దేవుని యొక్క కార్యాలు, వీటన్నిటిని మరలా జ్ఞాపకం చేసుకో. మరలా వాటన్నిటిని నువ్వు ధ్యానిస్తూ ఉండగా ఈరోజు నీకు నూతనమైన స్ట్రెంగ్త్ని ప్రభు దయచేయబోతున్నాడు. నూతన బలాన్ని తన వాక్కు ద్వారా దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆ వాక్కు ద్వారా ఏమవుతుందంటే నీలో మరలా బలమైన విశ్వాసం ప్రారంభం కాబోతూ ఉంది. ఆ విశ్వాసము ఈరోజు నీ చుట్టూ ఉన్న ప్రతికూలతలన్నింటినీ జయించడానికి ఒక బలమైనటువంటి మరి ఆయుధముగా మారబోతూ ఉంది. విశ్వాసాన్ని పెంపొందించుకో. దేవుని వాక్యాన్ని చదువు. సంఘంలో అందించబడుతున్న వాక్యాన్ని మరల ధ్యానించండి. మరి నీతో దేవుడు మాట్లాడుతుండగా మరలా దానిని ధ్యానించి ఆలకించు. నీ మనస్సుని దేవుని వాక్యం మీద నువ్వు నిలబెట్టినప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ప్రార్థనలో నేను నడిపిస్తుండగా అద్భుతమైన జయాన్ని నీవు ప్రతి పరిస్థితుల మీద నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ఎందుకు అంటే దేవుని మూలంగా పుట్టిన బిడ్డలందరూ కూడా లోకాన్ని జయించుదురట, లోకమును జయించిన విజయము మన విశ్వాసం. కాబట్టి అటువంటి లోకాన్ని జయించేటటువంటి శక్తి నీలో ఉన్నదని నువ్వు మర్చిపోక దేవుని వాక్యానికి సమయం ఇచ్చి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సమయం ఇచ్చి, దేవుణ్ణి బట్టి ఆనందించడానికి సిద్ధపడు. నిశ్చయంగా నీ వివాహ విషయమై, గర్భఫల విషయమై, ఉద్యోగం విషయమై, చదువుల విషయమై, భవిష్యత్తు విషయమై, నీకున్న వ్యాధి అనారోగ్యముల విషయమై, ప్రతి ప్రతికూలతల విషయమై దేవుని యొక్క అద్భుతమైన కార్యానికి నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. విజయాన్ని పొందబోతున్నావు. దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఆత్మీయంగా నువ్వు బలపరచబడబోతున్నావు. విశ్వాసం ద్వారా ఘనమైన కార్యాలు నీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి. ఆమేన్. కనుక మొన్నటి దాకా ఉన్న పరిస్థితులు, నిన్నటి దాకా ఉన్న ప్రతికూలతలు, ఈ రోజు ఎదురైనటువంటి వేదన, నింద, వీటన్నిటిని పక్కన పెట్టేసి ప్రభు వైపు చూడు, ప్రార్థన చేయి. మరలా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. గొప్ప విజయాన్ని నీకు ప్రభు దయచేయబోతున్నాడు. ఆమేన్. కనుక మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందామా? అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. శ్రేష్టమైన రీతిలో ప్రభా ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురని, అయ్యా లోకమును జయించిన విజయము మా విశ్వాసం అని ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అయ్యా మరలా తండ్రి ఆ మొదటి విశ్వాసం, నీ పట్ల మొదటి ప్రేమ, ఆ తొలిడి దినముల కృపాతిశయములను నీ బిడ్డల జీవితాల్లో దయచేయండి అయ్యా. ప్రస్తుతం ఎదుర్కొంటున్న పోరాటాల విషయమై, ఉపద్రవముల విషయమై, వ్యాధి రోగములను బట్టి ప్రభా ఎవరు విశ్వాసం సన్నగిల్లి ఉన్నదో ఇదిగో వారి ఉదయకాలం బలపరచబడుదురుగాక. అయ్యా బలపరచండి నాయన, ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని స్థిరపరచండి నాయన. పోరాటాలు, వ్యతిరేకతలు అన్నీ కొట్టివేయండి. శరీరంలోని వ్యాధి రోగములు ఏసునామలు లయపరచబడును గాక. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తండ్రి ఏసునామలు వారికి దీవెన, విడుదల కలుగును గాక. శత్రు పోరాటం లయపరచబడాలి. నీ ప్రజల జీవితంలో మేలైన కార్యములను ప్రభా మీరు జరిగించమని ప్రార్థిస్తూ, వాతావరణ పరిస్థితులన్నీ మీ స్వాధీనంలో ఉంచుకోనండి ప్రభా. ప్రతి విధమైన ప్రాణ హాని, నష్టమును యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బంధిస్తున్న మా దేశ వ్యాప్తంగానైనా మంచి అనుకూలమైన వాతావరణం దయచేయండి. మంచి దీవెనకరమైన వర్షములే కుమ్మరించబడాలయ్యా. ప్రతి నష్టపరిచే వ్యతిరేకతలు యేసునామములో ఇప్పుడే కొట్టివేయబడును గాక. ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రియ బిడ్డలందరినీ దర్శించండి. వారి జీవితంలో నీ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చి విజయమును ప్రభా ప్రతి విషయంలో ఇది మొదలుకొని వారి జీవితాల్లో దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి. మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులకి, అనేకులకి సమయంలోనే షేర్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. మరి క్రొత్తగా ఈరోజే ఒక వాగ్దాన ప్రోగ్రామ్ని చూస్తున్నట్లయితే మరి మీరు కూడా ఇప్పుడే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ టి రాజు అనే మన ఛానల్ని లైక్ చేయండి. మరి రెండోదిగా సబ్స్క్రైబ్ చేసుకున్న మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి, ఫాలో అవుతూ ఉండండి. మరి మందిర నిర్మాణ పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఈ యొక్క పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా ఖమ్మం పట్టణంలో కొనసాగుతూ ఉంది. మరి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే పరిచర్య కోసం మరి స్క్రీన్లో డిస్ప్లే అవుతున్న నెంబర్లో మీరు మరి మీ యొక్క కానుకలను పంపించగలరు. మరి మీరిస్తున్న ప్రతి ప్రోత్సాహం విషయమే, సహకారం విషయమే మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మీ కుటుంబాలను అద్భుత రీతిలో ఆయన దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. కనుక మా నిమిత్తము జరుగుతున్న పరిచర్య, నిర్మాణ పనుల కొరకు మీరు తప్పకుండా ప్రార్థించండి. దేవుడు ప్రేరేపిస్తే మీరు సహకరించండి. మీ అందరి కోసం ప్రార్థించబోతున్నాం. దేవుడు గొప్ప కార్యం మీ జీవితంలో చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.